ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కర్కాటక రాశి వారి గోచార ఫలాలు పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా అందరికీ పరాభవనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలాలు పరాభవనామ సంవత్సరం ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ కర్కాటక రాశిలో పునరుసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల వారు జన్మించి ఉంటారు. వీరి పేర్లో మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి. వీరంతా కర్కాటక రాశికి ఎదిగి వస్తారు. ముఖ్యంగా ఇక్కడ గోచార ఫలాల గురించి ఒక చిన్న సూచన చేయడం ఏంటంటే, ఈ గోచార ఫలాలు స్థూలంగానే వివరించబడతాయి. ఇవి కొన్ని కోట్ల మంది ఉంటారు నక్షత్రంలో, ఈ రాశిలో. అలాగే ఇవి కూడా 20% మాత్రమే ఫలితాలను ఇస్తాయి. వ్యక్తిగత జాతకాలు, దశలు, నక్షత్రాల వారిగా పరిశీలిస్తే కానీ పూర్తి ఫలితాలు మనం తెలుసుకోలేము. కాబట్టి ఎక్కువగా ఈ గోచార ఫలాల మీద ఆధారపడకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాతనే మీరు నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు శని, గురు, రాహుల, కేతువుల యొక్క మీద ఆధారపడి మాత్రమే గోచార ఫలాలు చెప్పబడతాయి. కానీ శని, గురు, రాహువులు మీ జాతకంలో బలంగా ఉన్నారనుకోండి, అవి గోచారంలో మంచి స్థానాల్లో లేనప్పుడు వాటి ప్రభావం అంతగా ఉండదు. వాటి దశలు వచ్చినప్పుడు అవి నిజంగా బలంగా ఉంటే అప్పుడు అవి ఏ స్థానాల్లో ఉన్నాయో అవి ప్రతికూలంగా ఉంటే ప్రతికూల ఫలితాలు, అనుకూలంగా ఉంటే అనుకూల ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది వాటి దశల్లో మాత్రమే. కానీ ఎప్పుడంటే అప్పుడు ఆ గ్రహాలు ఎలాంటి సమయంలోనైనా ఫలితాలు ఇవ్వడం అనేది జరగదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఏ విషయంలోనైనా కూడా ప్రస్తుతం జరుగుతున్న దశ ఏంటి, ఎలా జరుగుతుంది ఏంటి, దానివల్ల మనకుండే జరుగుతున్న దశ అధిపతి ఎవరైతున్నారో అతను జాతకంలో ఇప్పుడు ఎలా ఉన్నాడు, గోచారంలో ఎలా ఉన్నాడు అనే విషయాన్ని పరిశీలించుకోవడం ముఖ్యం. ఇకపోతే ఈ సంవత్సరము కర్కాటక రాశి ఆదాయ వ్యయాల గురించి, రాజభుజ అవమానం గురించి తెలుసుకుందాం. కొత్త ఈ రాజభుజ ఆదాయ వ్యయాలు, రాజభుజ అవమానాలు అనేవి ధనానికి సంబంధించినవి కాదు. ఇవి ముఖ్యంగా మనం చేసుకున్న కర్మలకు సంబంధించినవి. ఉన్న పూర్వపుణ్య ఫలము ఈ సంవత్సరంలో మనకు ఎంత పుణ్యం ఉంది, పుణ్యం ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా. పుణ్యం ఎక్కువగా ఉంటే మంచి ఫలితాలు వస్తాయి, పుణ్యం తక్కువగా ఉంటే తక్కువ ఫలితాలు ప్రతికూలంగా ఉంటాయి. కాబట్టి ఆదాయ వ్యయాలు వాటికి సంబంధించిన కానీ మీకు డబ్బు ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా అనేది, డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుందా తక్కువ ఖర్చు అవుతుందా అది కాదు. ఆ డబ్బు ఎక్కువ తక్కువ ఖర్చు పెట్టడం అనేది మన యొక్క జీవిత శైలి మీద ఆధారపడి ఉంటుంది. ఇక ఆదాయ వ్యయాలు ఈ రాశి వారికి ఎక్కువగా ముఖ్యంగా ఆదాయం తక్కువగా ఉంది, వ్యయం ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం, ఈ పరాభవనామ సంవత్సరంలో. దీనివల్ల మీరు అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుందని అనుమానం రావచ్చు. కానీ మీ యొక్క జీవన శైలిని మార్చుకొని మీరు ఉన్నదాన్ని అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉన్న సంపాదనలోనే మీరు అన్ని రకాల ఖర్చులు చేసుకుంటే ఇప్పుడు మనం షాప్కి వెళ్ళినప్పుడు ఏదో ఒక డ్రెస్ కొందామని వెళ్తాం. అక్కడ వెళ్ళి 4 డ్రెస్సులు కొనుక్కొస్తాం. 4 డ్రెస్సులు అవసరం ఉండదు మనకు, కానీ 4 డ్రెస్సులు కొనుక్కొని తీసుకొస్తాం. అట్లా అనవసరమైన ఖర్చులు. ఇంట్లో కిరాణా సామాన్ తెచ్చుకుంటాం, కిలో తెచ్చే బదులు 2 కిలోల వస్తువులు తెచ్చుకుంటాం. అవసరం లేకపోయినా సరే ఎక్కువ తెచ్చి పెట్టుకుంటాము, కొంతకాలానికి పాడైపోతుంది. ఈ రకంగా వేస్టేజ్ జరుగుతుంది. కాబట్టి మనం సంపాదనలో పొదుపు చేసుకోవడం వల్ల మనకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కాబట్టి ₹1,00,000 సంపాదించేవాడు ఎక్కువగా విలాసాలకు వెళ్ళి ఈఎంఐల మీద కార్లు, ఫోన్లు, ఎలాంటి వస్తువులన్నీ అమెజాన్లో కొనడం కానీ ఇలాంటివన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, ఈఎంఐలు ఎక్కువగా కట్టుకోవాల్సి వస్తుంది క్రెడిట్ కార్డు మీద. దానివల్ల ₹1,00,000 సంపాదించినా కూడా అతనికి సంపాదన సరిపోకపోతుంది. దానివల్ల అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అదే 50,000 సంపాదించేవాడు చాలా జాగ్రత్తగా ఉంటే అందులో కొంత సొమ్ము మిగిల్చుకుంటే సంవత్సరానికి 1,00,000 2 లక్షలు మిగిల్చుకోగలుగుతాడు. అది ఎలాగంటే అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి దాంతోపాటు మనం కొన్ని పుణ్యకార్యాలు కూడా చేయాల్సి వస్తుంది. దానాలు, పుణ్యకార్యాలు చేయడం వల్ల కూడా మనకి అప్పుల బాధ రాకుండా ఈ సంవత్సరం అంతా గడిపేయవచ్చు.
లేదా అప్పులు చేసి మీ పనులు పూర్తి చేసుకోవాల్సి వస్తుంది. ఇది మనిషి యొక్క జీవిత స్టైల్ని మార్చుకునే విధానం. ఇక రాజ్యభుజం 4, అవమానం 7. ఇక్కడ రాజ్యభుజ అవమానాలు పరిశీలిస్తే రాజ్యభుజం తక్కువగా ఉండే అవమానం ఎక్కువగా ఉన్నప్పుడు చాలా వరకు మీరు మౌనంగా ఉండాల్సిన పరిస్థితి. అంటే అవమానం 7 అంటే సంఘంలో గౌరవ ప్రశ్నలు తక్కువగా ఉంటాయన్నమాట. మనం ఏ పని చేసినా కూడా అవతల వాడు మెచ్చుకోకపోవడము, లేకుంటే మనం అవమానించడము, అనవసరంగా ఎవరితో వివాదాస్పద చర్చల్లో పాల్గొనడం వల్ల మనకు మన ప్రతిష్టకు దెబ్బతినడము, మన చెడ్డ పేరు రావడం జరుగుతుంది. కాబట్టి అనవసరంగా విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండడం మంచిది. ముఖ్యంగా అష్టమరాహు దోషం ఉంది కాబట్టి ఏ గురువు జన్మగురువు కూడా అవుతాడు ఈ సంవత్సరము. కాబట్టి గురుబలం కూడా లేదు, భాగ్యంలో శని బలం లేదు, రాహు బలం లేదు, కుటుంబ స్థానంలో కేతు బలం లేదు. కాబట్టి కర్కాటక రాశి వారికి చాలా వరకు గ్రహబలం లేకపోవడం వల్ల మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎక్కువగా మాట్లాడకుండా మీ పనులు మీరు చేసుకొని మీరు పోతే మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. కాబట్టి దీనికి మెడిటేషన్ చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. చేసుకోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఇకపోతే మీ పూర్తి వివరాల్లోకి వెళ్తే గురువు ఉగాది నుండి 1 జూన్ 2026 వరకు 12వ స్థానమైన ఉన్నందు మిథున రాశిలో అశుభుడు అయినందువల్ల అప్పులు తొందరగా లభిస్తాయి. మీకు స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల మూలకంగా ధనం వ్యయం అవుతుంది. గురువు ఎప్పుడే కానీ 12వ స్థానంలో ఉంటే ఇంట్లో శుభకార్యాలు చేయడం వల్ల మనం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తీర్థయాత్రలు చేయడమో, ఇంట్లో ఎవరైనా వివాహాలు చేయడం వల్లనో ఖర్చు ఇల్లు కొనుక్కోవడం వల్లనో ఇలాంటి వాటి మీద ధనం అవుతుందన్నమాట. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం. ప్రయాణాల్లో ఎక్కువగా తిరగడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక గురువు 2 జూన్ 2026 నుండి 30 అక్టోబర్ 2026 వరకు, మరియు తిరిగి 25 జనవరి 2027 నుండి సంవత్సరాంతం అంటే ఉగాది చివరి వరకు కూడా 1వ స్థానమైన సాధారణ శుభుడైనందువల్ల వృత్తి ఉద్యోగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ద్వాదశాష్టమ జన్మ గురు అంగారకు రవి సారపురుష ధనక్షయం ప్రాణష్టం అనే సూత్రం ప్రకారము జన్మలో కానీ ఏర్లో కానీ అష్టమంలో కానీ గురు సంచారం ఉన్నప్పుడు స్థానచలనాలు, డబ్బు ఖర్చు, ధన వ్యయం ఉంటాయన్నమాట. ప్రాణ నష్టం అంటే అనారోగ్య సమస్యలు రావడం ఉంటాయన్నమాట. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదలు చిక్కుకుండా, గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది మీకు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ముందు చెప్పినట్టుగా గురువు 31 అక్టోబర్ నుంచి 24 జనవరి 2027 వరకు 2వ స్థానం అంటే సింహరాశిలో శుభుడు. గురువు సింహరాశిలో ఉండే ఈ 4 నెలలు మాత్రం మీకు గురుబలం ఉంటుంది ఈ సంవత్సరం. ఆ సమయంలో మీరు ఏమైనా ముఖ్యమైన పనులు చేయాలంటే చేసుకుంటే బాగుంటుంది. దైవదర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందం ఉంటుంది. మీకు ఆ సమయంలో పేరు ప్రశ్నలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. ధనస్థానంలో గురువు ఉంటాడు కాబట్టి మీకు భాగ్యాధిపతి ఉంటాడు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు కూడా ఉంటారు. కుటుంబంలో శుభకార్యాలు ఏమైనా చేయాల్సినవి ఉంటే ఆ సమయంలో మీకు జరిగే అవకాశం, సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు కానీ, కుటుంబంలో అభివృద్ధి జరగడం కానీ ఏమైనా జరుగుతుంది. సులభంగా నేర్చుకోగలుగుతారు. ఈ 4 నెలలు బాగుంటుందన్నమాట. ఇక శని ఉగాది నుండి సంవత్సరాంతం వరకు 9వ స్థానం అంటే ఇక్కడ మీనరాశిలో సంచారం పోయిన సంవత్సరం నుంచే ఉన్న 31 మార్చి, పోయిన సంవత్సరం 31 మార్చి 2025 నుంచే ఉన్నాడు. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మొత్తం అక్కడనే ఉంటాడు. ఈ సంవత్సరం కూడా అశుభుడు కావడం వల్ల మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్త పడాలి. ముఖ్యంగా తండ్రి ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది. ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండండి. ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉంటే మీకు ఇబ్బంది రాదు. వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆటంకాలతో కాలం గడుస్తుంది. మీ అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. ఉన్న ఉద్యోగాన్ని మారకుండా ఉన్న ఉద్యోగమే ఏదో రకంగా కంటిన్యూ చేస్తూ ఉండడం మంచిది. అధికారులతో గొడవ పెట్టుకొని ఉద్యోగం మానితే మళ్ళీ ఉద్యోగం రావడానికి కొంత కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. స్థిరాస్తుల విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. అమ్మకం, కొనుగోలు విషయాల్లో మీరు కొంత నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ఇకపోతే రాహు ఉగాది నుండి 5 డిసెంబర్ వరకు కూడా 8వ స్థానంలో సంచారం, కుంభరాశిలో సంచారంలో అశుభుడు. మానసిక ఆందోళనలో ఉంటాయి. శారీరక పీడ ఉంటుంది. ఆరోగ్యము గూర్చి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. మానసిక విచారము, జంతువుల వల్ల భయము. జంతువులు అంటే ఇవాళ రేపు కుక్కలే.
కుక్కలు, పాములు కానీ తేళ్ల వల్ల భయం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రాజదండనాది భయాలంటే పెనాల్టీస్, గవర్నమెంట్ సిగ్నల్స్ చేసినప్పుడు కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోవడం కానీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టకపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కాబట్టి మీకు ఈ పెనాల్టీస్ పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి జాగ్రత్త చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త పడండి, లేకపోతే మీ వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి. ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు, మీరు ఏ ప్రయత్నం చేసినా కూడా ఇబ్బందులు వస్తాయి కాబట్టి చాలా వరకు ప్రయత్నాలు చేయకపోవడే మంచిది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి ఆలస్యంగా ప్రయత్నాలు ఫలిస్తాయి కొద్దిగా కష్టం మీద. ఇక 6 డిసెంబర్ నుంచి 7వ స్థానమైన మకర రాశిలో సాధారణ శుభుడైనందువల్ల ప్రయత్నం మేరకు స్వల్ప లాభాలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో అంతంత లాభాలు ఉంటాయి. అప్పుల కొరకు ప్రయత్నం చేయాల్సి వస్తుంది. నూతన కార్యాలు, కొత్త విషయాలు, కొత్త పనులు ఏమంటే ప్రారంభం చేస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి. తొందరగా మీరు అనుకున్నట్టుగా సహాయం లభించదు మీకు. ఇక కేతువు ఉగాది నుండి 5 డిసెంబర్ 25 వరకు 2వ స్థానంలో సింహరాశిలో సాధారణ శుభుడైనందువల్ల కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వివిధ రూపాల్లో ఆకస్మిక ధనలాభాలు, రుణ బాధలు తొలగిపోతాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించగలుగుతారు. కీర్తి ప్రశ్నలు పెరుగుతాయి. స్త్రీలు, బంధువులు, మిత్రులు కలుస్తారు. అన్ని విషయాల్లో ఈ పీరియడ్ అన్నమాట 5 డిసెంబర్ వరకు. 6 డిసెంబర్ నుంచి కేతువు సంవత్సరాంత వరకు జన్మరాశి అయిన కర్కాటక రాశిలో సాధారణ శుభుడైనందువల్ల ఆరోగ్యం గురించి కొంత జన్మరాశిలో సంచరించినప్పుడు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం. తీర్థయాత్ర కేతువు కాబట్టి ఆధ్యాత్మిక ప్లానెట్, తీర్థయాత్రలు, దేవదర్శనాలు చేసుకుంటారు. విదేశీ యాన ప్రయత్నాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మంచిది. కుటుంబంలో అసహనం ఉంటుంది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. మీరు మౌనంగా ఉండడం మంచిది. ఇంట్లో కూడా గొడవలైనప్పుడు బయటికి వెళ్ళిపోవడం, భార్యాభర్తలకి చిన్న విషయాల్లో తగాదాలు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. నానా విధాలైన సమస్యలతో మానసిక ఇబ్బందులు పడే అవకాశం ఉంటాయి కాబట్టి మౌనం వహించడం మంచిది. ఈ సమయంలో మీరు గణపతి ఆరాధన వల్ల ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి. ప్రతిరోజు కొబ్బరితో దీపారాధన చేయండి. ఓం గం ఐం గణపతినం అనే మంత్రాన్ని జపం చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. గణపతి మీకు అన్ని విధాలా సహాయం చేస్తాడు. మొత్తం మీద కర్కాటక రాశి వారికి ధనము, విద్య, సంపత్తు, బుద్ధి, సంతానం కారకుడైన గురుడు జన్మరాశిలో ఉంటాయి. ఇతర గ్రహముల వలయంగా ఉండటం చేత ఎలాంటి కష్టసాధ్యమైన పనులైనా సాధించుకోగలుగుతారు. వ్యక్తిగతంగా, సాంఘికంగా గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో శక్తి సామర్థ్యాలు హెచ్చి అధికారం వర్గ ఉపకార లాభాలు కలుగుతాయి. గృహ నిర్మాణ పనులు చేసుకోగలుగుతారు. కొత్త ఇళ్ళు నిర్మించుకోగలుగుతారు. మీ జీవన మార్పుల వల్ల సంఘంలో గౌరవము. సింహంలో కుజస్తంభన మంచి ఫలితం ఇస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువర్గంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. అన్ని రంగాల్లో వారికి జీవన రాజ్యభుజిత హెచ్చుతుంది. కుటుంబ ఔన్నత్యము, విచిత్ర వస్తువులుగా ద్రవ్యం కలుగుతుంది. తలముగా అభివృద్ధిలో మార్పు జరుగుతుంది. వాహన ప్రమాదాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఆచితూచి ప్రయాణాలు చేసేయండి. సోదరుల అనుకూలత, పెద్దల అనుగ్రహము, స్త్రీల సహాయము, నూతన బాంధవ్యములు, జీవరంగంలో అధిక్షత, గృహంలో వివాహ శుభకార్యాలు చేస్తారు. భూగృహాదులు, కొత్త ఇళ్ళు కట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొత్త వృత్తుల్లో చేరే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వ్యాపార వ్యవహారాల్లో అభివృద్ధి ఉంటుంది. ఇక వినోద విహారాదులు ఉంటాయి. పుణ్యక్షేత్రాల దర్శన, మనశ్శాంతి కలుగుతుంది. గతంలో ఎడబాటు ఉన్న భార్యాభర్తలు కలుసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గురువు శుభరాశిలో సంచారం చేసే కాలంలో ఈ సంవత్సరం ఉద్యోగులకు బాగుంది. ప్రమోషన్తో కూడిన బదిలీలు, కానీ దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తాత్కాలికంగా ఉద్యోగులు పర్మనెంట్ అవుతుంది. డిసెంబర్లో శివరాశిలో గురువు సంచారం చేసే కాలంలో అన్ని రంగాల కళాకారులకు కూడా గురుచరుల ప్రభావం వలన మంచి అవకాశాలు వచ్చి ఇండస్ట్రీలో నిలదొక్కుంటారు. నటీనట రంగం, గాయకులు, టీవీ, సినిమా వారికి అందరికీ కూడా సాంకేతిక నిపుణులకు చేసే పనిలో విజయం లభిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు వారి నుంచి రివార్డులు అందుకుంటారు. అన్ని రకాల వ్యాపారులకు లాభదాయకంగా ఉంది ఈ సంవత్సరం అని చెప్పవచ్చు. భాగ్యస్వామ్య వ్యాపారాలు చేసేవారికి ఆశించిన లాభాలు పొందుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. హోల్సేల్ మరియు రిటైల్ రంగాల వారి యోగమే. ఏమంటే ఈ సంవత్సరము గురువు ప్రతి రాశులందరికీ కూడా ఏదో ఒక సమయంలో కొంత అనుకూలత ఏర్పడుతుంది కాబట్టి అందరికీ కూడా ఒక రకంగా కొంతకాలం మంచి సమయం ఉంటుంది, అనుకూల సమయం ఉంటుంది కాబట్టి గురువు భగవానికి అనుగ్రహం వల్ల అన్ని రకాల పనులు చేతిపాటిలో ఉన్న గత సంవత్సరం కంటే బాగుంటుంది. భాగస్వామ్య అవకాశాలకు కూడా బాగుంటుంది. ఈ విద్యార్థులకు గురుబలం వల్ల శక్తి పెరిగి, జ్ఞాపక శక్తి పెరిగి ఉన్నత విద్య లభిస్తుంది. మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవుతారు.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో వాళ్ళకి కావాల్సిన సీట్లు ర్యాంకులు వచ్చి సీట్లు సంపాదించుకోగలుగుతారు. వ్యవసాయదారులకు బాగుంటుంది ఈ సంవత్సరము. ఇక స్త్రీలకు రాహుబలం వల్ల పట్టిందల్లా బంగారం అన్నట్లుగా ఉంటుంది. కుటుంబంలో అందరూ మీ మాట మీదే నడుస్తారు. మీ పేరుతో ఆస్తులు విలువైన వస్తువులు కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభకార్యాలు చేస్తారు. ఉద్యోగం చేసిన వారికి ప్రమోషన్తో కూడా బదిలీలు, అధికారుల అనుగ్రహం, చౌకతంగా గుర్తింపు లభిస్తుంది. గర్భిణీ స్త్రీలకు చికిత్స ద్వారా డెలివరీ, పుత్ర సంతానం, వివాహ ప్రాప్తి కానీ వారికి ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమరాహు దోషం పోవడం వల్ల మంచి యోగకాలమైన కాలం వస్తుంది. 5 డిసెంబర్ నుంచి ఊహించని విధంగా ఫలితాలు లభిస్తాయి. ప్రతి ఒక్కరికి దృష్టి మీపై ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సుఖవంతమైన జీవితం లభిస్తుంది. మీ యొక్క శక్తి సామర్థ్యాలు అందరూ గుర్తిస్తారు. జీవితంలో ఎన్నడూ లేని సంతోషము, ఆనందము కలుగుతుంది. ఇక గ్రహ ప్రతికూలత ఉండే కాలంలో చేయాల్సిన శాంతులు ఏంటంటే ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోండి. కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం వల్ల విఘ్నాలు రాకుండా ఉంటాయి. గణపతి ఆరాధన, ఓం గం ఐం గణపతి నమః అనే మంత్రాన్ని 105 సార్లు ప్రతిరోజు జపం చేసుకోండి. నవగ్రహ ఆరాధన చేసుకుని నవగ్రహ స్తోత్రాలు జపం చేసుకున్నా పర్వాలేదు, గుళ్ళకి వెళ్ళలేకపోయినా కూడా. దీనివల్ల మీకు అన్ని పనులు శుభంగా సాఫీగా సాగుతాయి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.